చాలా నీరసంగా అనిపిస్తున్నారు, చాలా చప్పగా అనిపిస్తున్నారు. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం నుంచి 81వ కీర్తన 10వ చరణంలో చివరి భాగం. 81వ కీర్తన 10వ చరణంలో 2వ భాగం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. మళ్ళీ అందరు కలిసి చదువుదాం. ఎవరి నోరు? నానోరా. నానోరు గురించి ఇక్కడ మాట్లాడేది. ప్రభు అంటున్న మాట దావీదు భక్తునితో, అంటే అప్పుడు దాకా దావీదు భక్తుడు నోరు తెరవకుండా మౌనంగా మాట్లాడాడనా? దీని అర్థం నోరు తెరువు అంటే కొంతమంది లోపలే మాట్లాడుకుంటారు కదా, అక్కడోళ్ళకి కూడా వినపడదు. అలా కాదు, ఇప్పుడు గట్టిగా అరిచేది కూడా కాదు, అని కేకలేసేది కూడా కాదు. ప్రభు అంటున్నాడు, నీ నోరు బాగుగా తెరువు. అంటే ఎలా బాగుగా? అంటే ఎలా? దేవునికి అనుకూలంగా, దేవునికి అనుకూలముగా తెరవని. అంతేగాని మనకున్న కప్పనోరులాగా ఇంత నోరు తెరవమని కాదు, అని గట్టిగా నోరు మూసుకుని ఉండమని కాదు. బాగుగా, నీ నోరు బాగుగా అంటే మంచిగా, మంచి కోసం, మంచి పలుకుట కొరకు, మంచిగా ఎదుటివారిని దీవించుట కొరకు, ఎదుటివారి శ్రేయస్కరము కొరకు, దేవుని మహిమ కొరకు, చిన్నవారి దీవెన కొరకు. అంటే నోటిని దేవుడు ఎందుకు తెరవమంటున్నాడంటే, నోటికి ఫలం ఉంది, నోటి ఫలం ఉంది. మనం ఏం పలుకుతామో దానికి దేవుడు ఫలం ఇస్తాడు. అంటే బిడ్డల్లో పెడుతుంది అన్నమాట మన నోరు, మన పలుకు. ఎప్పుడన్నా నేను అబద్ధం ఆడాను అనుకోండి, నిజమైపోద్ది. తప్పించుకోవడానికి ఎప్పుడన్నా చిన్న అబద్ధం ఆడానా అది నిజమైపోద్ది. ఊహల్లో ఒకసారి ఇలా చేస్తే బాగుండు అనుకుంటే కూడా ఊహ కూడా నిజమైపోద్ది. మన నోటికి, మన మనసుకి దేవుడు చాలా పొరిచ్చాడు, శక్తి ఇచ్చాడు. అందుకనే యాకోబు భక్తుడు అంటాడు, ఇది అడవిని తగిలో పెట్టేటువంటిది ఈ నాలుక. నాలుక నోట్లోదే కదా, అసలు అది లేకుండా మాట్లాడలేం కదా. కాబట్టి మన నోరు బాగుగా తెరవాలి, మంచి కొరకు మాత్రమే మాట్లాడాలి, మంచిగా వాడుకోవాలి. ఎందుకంటే ఈ నోటితోటే అంటాడు ఆయనే, ఒక జల నుండే మంచినీరు, ఒక జల నుండే ఉప్పు నీరు, ఒక నోటిలో నుంచే మంచి మాటలు, ఒక నోటిలో నుంచే శపితమైన మాటలు వచ్చేటువంటిది. కాబట్టి కీర్తనకారుడు దావీదు ఎక్కడా కూడా ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసినట్టు కానీ, తక్కువ చేసినట్టు కానీ, తక్కువగా గౌరవించినట్లు కానీ ఇప్పటి వరకు ఆయన గురించి ధ్యానిస్తూ వచ్చినప్పుడు సమూయేలు గ్రంథంలో కానీ, రాజుల గ్రంథంలో కానీ, దినవృత్తాంతాల్లో కానీ ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా సరే ఆయన దేవుని ప్రజలను కలుపుకుంటూనే వస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఇక్కడ కీర్తనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నీ నోరు జాగ్రత్తగా తిరుగు అంటున్నాడు. అంటే ఎక్కడ కూడా మన నోరు, దీనికి నిరభ్యంతరమైన సెలవు లేదు. ఏది పడితే అది మాట్లాడడానికి సెలవు లేదు. దేవుడు దీనిని, ఈ దేహం అంతటిని కూడా దేవుడు ఆయన మహిమ కొరకు మనని సృజించాడు. దేవుని మహిమార్థమై మనం సృజించబడ్డాం. దేవుని గొప్ప చేయడానికి మన నోరు ఉపయోగపడుతుంది, దేవుని మహిమపరచడానికి ఉపయోగపడుతుంది, దేవుని కీర్తించడానికి ఉపయోగపడుతుంది, దేవుని ఘనపరచడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి నోటితో ఎక్కడా కూడా మనం చెడు చేయకుండా ఉండటం కొరకు దావీదుకి దేవుడిస్తున్న హెచ్చరిక, అబ్బాయి నువ్వు రాజుగా ఉన్నావు, జాగ్రత్త, నీ మాట దీవెనకరంగా ఉండాలి. ఎవరికి కూడా, అంటే నువ్వు ఒక తండ్రి లాంటి వాడివి రాజ్యానికి. మోషతో అంటాడు కదా, నీవు దేవుడవు అంటాడు.
ఎవరికి? వాళ్ళ అన్నకే. వాళ్ళ అన్నతోటి అంటాడు, నీ నోటికి ఆయన నోరు అడ్డం పెడతాడు, కానీ నీ ఎన్నకు నువ్వు దేవుడిగా ఉంటావు. చదువుతావు తర్వాత. కాబట్టి మన నోరు మన దేహం అంతటిని చెరిపేటువంటి ఓ సాధనం లాంటిది. మన దేహానికి శిక్ష తెచ్చే ఆయుధం లాంటిది. మన దేహానికి నరకానికి తీసుకొని పోయే ఆయుధం లాంటిది. కాబట్టి మన నోరు తెరిచేటప్పుడు జాగ్రత్తగా తెరవాలంట. అంటే కాని మాట పలకడానికి సెలవు లేదు అని చెప్తున్నాడు. అది ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్గా ఏమంటున్నాడంటే నువ్వు జాగ్రత్తగా తెరువు. బాగుగా కంటే జాగ్రత్తగా అంటే బాగుంటుంది. కాబట్టి మన నోరు ఎందుకు దేవుడు మంచి సాధనంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇలా ఎవరితోనైనా దేవుడు గతంలో మాట్లాడాడా? మొట్టమొదటిగా దావీదుతోనే మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన అందరితోనూ చెప్తున్న మాట ఇది. ఒక దావీదుకే వర్తించి మాట్లాడుతున్న మాట కాదు. ఆయన భవిష్యత్తు జ్ఞాని కాబట్టి సర్వ మానవాళికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటంటే నీ నోరు బాగుగా తెరువుము. తెలిసి అలా నోరు అప్పగించి ఉండమంటలే. ప్రభు అంటున్నాడు, నేను దానిని ఉందా? నేనని ఉందా? అక్కడ నేను కల్పిస్తున్నాను. నేను దాన్ని నింపుదును. ఎందుకు తెరవాలి అని అంటే ఆ కాకి చక్కగా తన బిడ్డకి ఆహారం పెట్టుకునేటప్పుడు అద్భుతంగా ఉంటుంది. మరి తదిమా పక్షులు కూడా పెడతాయి. చూసా నేను కూడా తెచ్చుకోలేదు. అన్నిటికంటే కాకి పెట్టే విధానం బాగుంటుంది. దేవుడు కూడా నాకు అదే చూపించాడు. దేవుడు శ్రేష్టమైన ఆహార పదార్థాలు కాకి పిల్లలకి పెడుతుందంట. అదేమో అనిషిద్ధమైనది తింటుంది. తన పిల్లలకి మాత్రం శ్రేష్టమైన ఆహారం తెచ్చి గింజలు ఏరి మెతుకులు ఏరి తెచ్చి పెడుతుందంట. అంటే దేవుడు కూడా మన నోటిని ఎందుకు తెరవమంటున్నాడు అని అంటే ఆ నోటిని ఒక శ్రేష్టమైన పదార్థంతో, ఒకవేళ మనందరం కూడా మాంసాహారులం కాబట్టి తలకాయ మాంసం తెచ్చుకున్నప్పుడు మెదడు తింటాం. శ్రేష్టమైంది దానిలో, తలకాయలో శ్రేష్టమైనది ఏంటంటే మెదడు. దానికన్నా పువ్వు ఉన్నటువంటి మటన్ ఇంకా టేస్ట్ అంటాం కదా. దానికంటే కూడా దేవుని వాక్యం అంట కొవ్వు మెదడు కంటే శ్రేష్టం అంట. మ్యాగీ కాదు. ఇప్పుడు దేవుని వాక్యము కొవ్వు కంటే కూడా శ్రేష్టం, విలువైంది. కాబట్టి ఇక్కడ అందుకని అంటున్నాడు, మొట్టమొదటిగా యెహెజ్కేలు భక్తునితో ప్రభు అంటున్న మాటలు మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో యెహెజ్కేలును పిలిచినప్పుడు, రెండవ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి మాటల్లో అంటున్నాడు, నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టింది. అప్పుడు నాతో మాట్లాడు అని స్వరం వింటిని. ఆయన నాతో చాలండి. 8వ వచనానికి వచ్చేసరికి, నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అని ఇక్కడ అంటున్నాడు. కీర్తనకారుడితోటే కాదు, యెహెజ్కేలు భక్తునితో కూడా అంటున్నాడు, నేనిచ్చే దానిని నీవు భుజించడానికి నువ్వు నోరు తెరు. ఏమిచ్చాడంట చూస్తే కదా. ఇక్కడ ఏమిచ్చాడండి? ఆయన పట్టుకొని, నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకుని నా యొక్క చెయ్యి నా యుద్ధకు చాపబడిను. ఆయన దాని ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. అక్కడేమో వాక్యాన్ని దావీదు భక్తుడు అంటున్నాడు, నేను నా ప్రభు వాక్యం నాకు పెట్టినప్పుడు అది ప్రభు మెదడు కంటే శ్రేష్టంగా ఉంది అంటున్నాడు. ఇక్కడ యెహెజ్కేలుకి నోరు తెరిచి నోట్లో పెట్టింది ఏంటి అని అంటే ఏంటంటే విలాపము
మనో దుఃఖము రోదనం. ఏసుకెళ్ళి ఏం పెడుతున్నాడండి నోట్లో? ప్రభు మెదడు పెట్టల. ఏం పెట్టాడు? మనో లోపలే చెప్పుకోవడానికి కూడా ఎవరు అంటే దేవుడు కొవ్వు మెదడే పెట్టాడు. ఏం పెడతాడండి? ఏం పెడతాడు? మనో దుఃఖము, విలాపము, ఏడుపు, ఇంకోటి ముందు కొట్టుకుని రోధించడు. అది తినమంటున్నాడు ఎలిస్కేల్. తిన్నాడు. చూడండి 3వ అధ్యాయానికి వచ్చేసరికి చూడండి, నీకు కనబడిన దానిని భక్షించుము, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని భక్తునికి ఎలా ఉందంటండి? మనో విలాపము, దుఃఖము, రోదన ఎలా ఉందంటండి నోటికి? తేనె కంటే తేనెనే నోట్లో పెట్టుకుంటే ఆ తీపిని భరించలేం. నాకైతే చెవుల్లోకి వస్తుంది. కానీ భక్తుడికి దుఃఖము కూడా దేవుడిచ్చేటువంటి ఆహార పదార్థాన్ని ఎలాగా దేవుడు దాన్ని ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మల్టిప్లై అయిపోయిందంటే ఆ దుఃఖం అంతా కూడా ఏమైంది? తేలిగా మారిపోయిందండి. ఎవరన్నా తీసుకోగలరండి? ఏ భక్తుడన్నా పిలిచి, మీలో ఒకరిని పిలిచి, ఎందుకు ఇప్పుడుగా సాక్ష్యం చెప్పిన జేమ్స్ గారిని పిలిచి ఈ రోజంతా ఏడుపు అన్నాం అనుకోండి, అడగండి ఎంతసేపు ఏడుస్తారు ఆయన చూడండి, అడగండి. కానీ యెహెజ్కేలు భక్తుడు అంటున్నాడు, అదే మనకి భక్తులకి తేడా, మనకి భక్తులకి అదే తేడా. అందుకని వీళ్ళు ఇంచుమించు ఇలా 48 అధ్యాయాలలో యెహెజ్కేలు గురించి రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో 44 అధ్యాయాలు అంటే మామూలండి, అన్ని పేజీలు అంటే వెలుపట లోపల కూడా రాయబడినటువంటి అంత అద్భుతమండి. అసలు అది తిన్నాడండి. అంతేకాదండి, ఇది తింటమే కాదు, ప్రక్కనే 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఆయన ఎంత కంట్రోల్లోకి తీసుకొచ్చేసాడంటే చూడండి, తినే ఆహార పదార్థాలను కూడా, కడుక్కునే విధానాన్ని కూడా. భక్తులు చూడండి 8వ వచనంలో ఉంది కదా, యెరూషలేము విషయంలో 9వ వచనం, మరియు నీవు గోధుమలను ఎవలను కాయధాన్యములను చోళను సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పడుకుని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకునవలెను. 390 దినములు నీవు అలాగున భోజనము చేయించు రావలను. నీవు తూనికే ప్రకారము అనగా దినం ఒక్కంటికి 20 తులముల ఎత్తు చొప్పున భుజింపవలెను. వేళకు తినవలెను. నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలెను. వేళకు త్రాగవలెను. ఎవల అప్పము చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చుకో. చూసావా ఎంత కష్టం అండి, ఎంత కష్టంగా ఉంటుందండి. 20 ఏమన్నాడండి? 20 తులములు అంటే ఎంత ఉంటుందండి? బంగారం చూసినట్టు చెప్తున్నాడు. ఎంత ఉంటుంది 20 తులాలు? ఎంత ఉంటుందండి? ఎంత ఉంటుందండి? ఇంత ఆహారం అసలు ఒక ముద్ద అయితే, ఒక ముద్ద ఉంటుంది. పాప మీరు పెట్టిందే మనోవేదన, రోదన. మళ్ళీ ఫుడ్కి వచ్చేసరికి అంటే ఒక భక్తుడిని దేవుడు ఆహార నియమాలలో, అంతేకాదండి అదే తినడం కాదు, ఒక ప్రక్క పడుకోమంటాడు. రెండో వైపు తిరగడానికి లేదు, ఎందుకంటే తాళ్లతో బంధించేశారంట పడక్కి. తిరగడానికి కూడా లేదు. మాట విన్నాడా వినలేదా యెహెజ్కేలు? ఒకవేళ ఈ మాట వినకపోయి ఉంటే తర్వాత అధ్యాయం లేదు, 4వ అధ్యాయంతో తన జీవితం ముగిసిపోయి ఉండేది. కానీ ప్రభువు పెట్టిన ఆహారాన్ని, ఆయన పెట్టిన ఆహారము అది మనో విలాపమైన, రోదనమైన, దుఃఖమైన
ఆయన తన నోటిలోకి వెళ్ళిన తర్వాత అది తేనెగా మార్చిన వాడు కూడా దేవాతి దేవుడు. తన నోటికి ఇంపుగా చేసిన వాడు కూడా దేవాతి దేవుడు. అరే కన్నీళ్ళు ఇచ్చి తాగమంటే తాగలేం కదా. కానీ ఆ మాట విన్నందుకు గాను దేవుడు తర్వాత తనని డిసిప్లిన్లోకి తీసుకొచ్చాడండి. అంటే మనిషికి కావలసింది ఆయన నోరు నింపాలంటే ఆయన నోరు నింపిన తర్వాత అది మరలా మరొక వ్యక్తికి ఆశీర్వాదకరంగా అది రూపాంతరం చెందాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలంటే శారీర సంబంధమైన డిసిప్లిన్, ఆహార నియమావళిలో మార్పు, నిద్రలో మార్పు. ఒకరోజు కాదండి, ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు 390 అంటే సంవత్సరం పైబడి. ఎంత కష్టమో తెలుసా. ఒక్కరోజు 20 తులాల ఆహారం తిని బ్రతకగలమా? ఒక్కరోజుకే అసలు చెప్పిన రోజే చచ్చిపోతాం. దేవుడు మనకి కానీ ఈ డిసిప్లిన్లోకి తెస్తే ఆ మాట విన్నప్పుడే నీరసించి వద్దురా బాబు ఎందుకు వచ్చిందయ్యా నీతో మాకు అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళు కాదండి. దేవుడు ఒక వ్యక్తి నోరు నింపాడు అని అంటే నిజంగా ఇతను బాగుగా తెలిసాడంటే ఆయన ఏది పోసిన నోట్లో అది ఆశీర్వాదకరమే, ఏది నోట్లో పెట్టినా అది దీవెనకరమే. కాబట్టి భక్తుడు అలా సాగాడు. కాబట్టి ఈయన గారు 48 అధ్యాయాలు రాస్తూ అందులో ఒక్కొక్కరు గురించి చక్కటి వివరణ ఇస్తాడు. అందరికీ అర్థమయ్యే విధంగా. అందరికీ ఈయన లోపల ఉన్నదేమో విలాపమే, కానీ మనకేమో అది ఆశీర్వాదం. అతను రోధిస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి దేవుడు గొప్ప సంగతులు మర్మాలు కూడా దేవుడు తెలియజేశాడు. ఆ రోదనలో 3 రోదనకు సంబంధించినవి, ప్రతిరోజు ఏడ్చేదానికి సంబంధించినవి. ఒకరోజు ఆయన కట్టేయమంటాడు, నడికట్టుని తీసుకెళ్ళి అక్కడ పాతి పెట్టమంటాడు. కుమ్మరి గురించి రాస్తాడు, ప్రభు గురించి రాస్తాడు, కాపర్ల గురించి రాస్తాడు. చివరికి వచ్చేసరికి 37కి వచ్చేసరికి అద్భుతం ఏంటి అంటే మరలా ఎండిన ఎముకలతో మాట్లాడే అనుభవం, ఎండిన ఎముకలలో జీవమును నింపిన అనుభవం కదా. అక్కడ కూడా ఇంత డిసిప్లిన్గా ఉన్న వ్యక్తి ప్రభు అడుగుతాడు అక్కడ 37వ అధ్యాయంలో, ఈ ఎముకలతో మాట్లాడు, ఎముకలు బ్రతకగలవా అని అడుగుతాడు దేవుడు. ప్రభువా అది నీకే తెలియను. మనమేమనుకుంటాం, నేనేమనుకుంటున్నా, నన్ను నింపిందేంటి, నన్ను ఉంచిందేంటి, 36 అధ్యాయాలు నేను రాసిందేంటి, నేను చేసిన క్రియలేంటి, నా ప్రవచనాలేంటి, నేను తినే ఆహారం నువ్వు చెప్పినట్టు విన్నాను కదా, నువ్వు ఉండమన్నట్టు ఉన్నాను కదా, బ్రతకకుండా ఏమవుతాయా, బ్రతుకుతాయి అంటాం అనమా. ఒక 2 కార్యాలు మన ద్వారా జరిగినాయి అనుకో, కొమ్ములు వస్తాయి. ఏం కొమ్ములు వస్తాయి? ఎవరి కొమ్ములు వస్తాయి? కొమ్ములు ఎవరికి ఉంటాయి? కొమ్ములు ఎవరికి ఉంటాయి? ఆ కొమ్ములు మనకు మొలిపించేస్తాడు. కానీ ఈ భక్తుడు ప్రభువా అది నీకే తెలియను. ఎంత ఎదిగినా అందుకనే నీవు మాత్రమే అన్నవాడే భక్తుడు. నాదేముందయ్యా, నేను ఏం చేయగలనయ్యా, నాకేం తెలుసయ్యా, నేను ఏ పార్టీ వాడనయ్యా, నేను ఎంతటి వాడనయ్యా, ఇది నాకెలా సాధ్యమయ్యా అనగలిగిన వాడే భక్తుడు. నాకు తెలుసు అనుకున్నావు అని అంటే అప్పుడే కొమ్ములు స్టార్ట్ అయిపోయింది. ఆ కొమ్ములు ఏం చేస్తాయి అంటే ఇతరులు పొడవటానికి ఉపయోగపడతాయి, కానీ మనకేం ఉపయోగం కావు. కాబట్టి ఈ భక్తుడు ఎండిన ఎముకలు గొప్ప సైన్యం అంట వాళ్ళు. అంత అద్భుతం కదా. ఎందుకు అని అంటే ప్రభువు ఆ చేదును తినమన్నప్పుడు చేదంటే అది ఒక విధంగా చేదే కదా. ఏడుపు రోదన తిను అని అంటే అది మనకి అది సంపూర్ణ ఆహారం కాదు కదా.
పాపం గింజలు తినమంటుంటే పాపం కనీసం అందులో ఒక కందిపప్పు కూడా లేదు. పప్పు అన్న కాస్త రుబ్బు తింటాను, అన్ని గింజలు. ఎందుకంటే దేవుడు కాయధాన్యాలు ఇప్పుడు తింటున్నారు కదా అందరూ, చిరుధాన్యాలు అంత సన్న గింజలకు వచ్చారు, పెద్ద గింజలు మానేసి. కానీ ఆనాడే దేవుడు యెహెజ్కేలుకి చిరుధాన్యాలు పెట్టాడు. చిరుధాన్యాలు పెట్టి ఆయన్ని సంపన్నునిగా చేసాడు. ఆత్మలో శారీరకంగా బలవంతుడు, ఆత్మలో బలవంతుడు. కాబట్టి ఆయన తిను అన్నదాన్ని తిన్నాడు కాబట్టి ఈయన ప్రవక్త అయ్యాడు. రెండవ వ్యక్తిగా ఇర్మియాను చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట మాటలు ఉంచి ఉన్నాను. నల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ప్రభు ఏం చేశారంటే ఇర్మియా నోటిని ముట్టారంట. ఇర్మియా నోటిని ముట్టారు. అక్కడ యెహెజ్కేలునేమో నేను చూయించింది తిను అన్నారు. ఆయన తిన్నది వేరైనప్పటికీ తినిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అది అమృతం కంటే శ్రేష్టము అన్నారు. ఇక్కడ ఇర్మియాతో అంటున్నాడు, అబ్బాయి నీ నోరు నేను ముడుతున్నాను, నీ నోటికి నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. తర్వాత నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అంటున్నాడు. అంటే ఫస్ట్ దావీదును చూసినప్పుడు ఆయన దేనికంటే ప్రభు మెదడు కంటే నీ మాటలు శ్రేష్టము అన్నాడు. రెండో ఆయన చూస్తే నీ మాటలు చాలా దేనికంటే అద్భుతం అన్నాడు. ఈ మూడో వ్యక్తికి వచ్చేసరికి దేవుడు ఏ మాటలు పెట్టాడో తెలియదు, కానీ ఆ మాటలు ఏమిటి అని అంటే కల్లగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. ఎన్నుండేయండి, ఎంత అధికారం ఇస్తున్నాడండి. అధికారాన్ని నోట్లో పెడుతున్నాడు. ఇర్మియా నోరు తెరిస్తే ఏం పెట్టాడండి నోట్లో? ఒక వ్యక్తిని, ఒక రాజుని, ఒక రాజ్యాన్ని నాటగలడు, పడద్రోయగలడు, వెళ్ళగించగలడు, దానిని నియమించగలడు. అద్భుతం కదా. అంత అద్భుతమైన మాటలోనే ఉంది. ఇప్పుడు ఇదంతా సీక్రెట్ ఎక్కడుందండి? నోరు తెరిచేవాళ్ళలో ఉందా, నోట్లో పెట్టేవాళ్ళలో ఉందా? నోరు తెరిచేవాళ్ళలో ఉంది. ఎందుకంటే నోరే తెరవలేదనుకో ఎక్కడ పెడతారు? ఏమన్నా ముక్కులో పెడతారా? నోరు తెరిచేవాడు కూడా ప్రభువా నేనున్నాను అని అనాలి, నేను వెళతాను అని అనాలి, ప్రభువా నీ మాట నేను వింటాను అని సుముఖత చూపించాను. ఇది మొట్టమొదటిది. ఇది మానవుని క్రియ. పెట్టడం అనేది దేవుని క్రియ. ఆయన ఏం పెడతారో, ఎలాంటి ఫుడ్ పెడతారో అనేది ఆయన ఇష్టం. ఆయన్ని మనం కొలవలేం, ఆయన్ని మనం ఆజ్ఞాపించలేం. నోరు తెరవటం మాత్రమే భక్తుని క్రియ. ఇర్మియా అంతకుముందు చాలా చిన్నపిల్లాడు, బాలుడను అంటాడు. ఆయన నోరు తెరిచేసాడు మనోడు. బాలుడైనప్పటికీ కూడా ప్రభు ఒక మారు మాట్లాడితే, ఒక మారు మనల్ని పిలిస్తే, ఒక మారు నువ్వు రా అని అంటే ఎవరో కూడా జారిపోయేవాడు ఉండడం అనేది ఈ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. బాలుడు లేదు, చిన్నపిల్లాడు లేదు, వృద్ధుడు లేదు, ఆయనకి అందరూ సమానులే. యాజకుడు లేదు, సామాన్యుడు లేదు. ఇక్కడ పిలిచినప్పుడు బాలుడే, కానీ నా జనములకు ప్రవక్తగా నియమించాడంట దేవుడు. ఈయన ఎంతమంది రాజుల దగ్గర ప్రవక్తగా పనిచేశాడు. బాబుల్ నెబుకద్నెజర్ దగ్గర పనిచేశాడు, సిద్కియా దగ్గర పనిచేశాడు,
ఇంచుమించు చాలామంది రాజుల దగ్గర ఆయన ప్రవక్తగా పనిచేశాడు. ఈయన అంటాడు చివరికి ఈయన ఇంచుమించు 52 అధ్యాయాలు ఏస్కేల్ కంటే ఇంకా కొంత ఎక్కువగానే ప్రభువు ఈయనేమో నాటడానికి, విరగొట్టడానికి, నశింప చేయడానికి, పడగొట్టడానికి, కట్టడానికి అన్నాడా. పాపం ప్రతి రాజు దగ్గర పనిచేసినప్పుడు మంచి చెప్పిన ప్రతిసారి తన్నులు తినాలి. మంచి మాట, దేవుని మాట, నిన్ను కట్టే మాట, పడద్రోసే మాట, ప్రభు వాస్తవాలు తన నోటిలో నుంచి పలుకుతున్నప్పుడల్లా ఇర్మియాకి మనుషులు కొడుతున్నారు, రాజులు కొడుతున్నారు. అయినా సరే ప్రభువు నాటిన కొమ్మగా ఆయన మాత్రం తన మాటలు వినిపించకుండా మానలేదు. ఆయన మరణము వరకు ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రవచనాలన్నీ కూడా అద్భుతంగా నెరవేరు. యెరూషలేము కాల్చబడుతుందని చెప్తే కొడతారు, యెరూషలేము పట్టబడుతుందని చెప్తే కొడతారు. అరే నువ్వు ఓడిపోతావు అహాబా అంటే కొడతాడు. అయినప్పటికీ కూడా అందరూ కట్టడానికి, అందరూ పడిపోవడానికి కూడా బలమైన సాధనముగా దేవుడు నిలబెట్టిన ఒక మంచి ప్రవక్తగా ఈయన అలాగే నిలబడ్డాడు. అలాగే ప్రభు కొరకు ఎంత పనిష్మెంట్ ఇచ్చినా సరే, నీళ్ళు లేని బావిలోనే పడేశారా, బురద గల బావిలోనే పడేశారా, ఆహారం లేకుండానే బాధ పెట్టారా, పనిష్మెంట్ ఫుడ్ ఇచ్చి బాధ పెట్టారా, ఎన్నో రకాలుగా తాళ్లతో కట్టి పడేశారా, అయినప్పటికీ కూడా ఆయన ప్రభు మాట మాత్రం ఎక్కడా ధిక్కరించలేదు. నేను అంటాడు ఒక చోట మాత్రం అంటాడు, నేను ఇక పలకొద్దు అనుకుంటున్నాను, యెహోవా వాక్కును నేను ఇక పలకకూడదని అనుకుంటున్నాను, కానీ అది నా నరాలలోను నా కండరాలలోను అది మండుతుందంట. ఆయన గుండెలో కూడా మండుతుందంట. ఓర్చి నేను ఇక మాట్లాడకుండా ఉండలేకపోతాను. ఇప్పుడు వీళ్ళు కొట్టే దెబ్బల కంటే కూడా ప్రభువు లోపల పెట్టిన ఈ మాటలంట ఆయన గుండెని కాల్చేస్తున్నాయంట. అంత అద్భుతం కదా. అంటే మానవుడు ఎంత శిక్షించబడ్డా యెహోవా వాక్కు నిర్మలం, అది మన అగ్ని కాబట్టి నీ లోపల నా గుండె మండుతున్నది అంటాడు. నేను ఓర్చుకోలేకపోతున్నాను అంటాడు. అయినా ఓర్చుకుంటూనే ప్రవచిస్తాడు. ఇది నోరు బాగుగా తెరవబడిన భక్తుని చరిత్ర. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనతో కూడా చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడ్డా దేవుడు. మరో భక్తి నిర్గమాకాండం చూస్తే కదా, 4వ అధ్యాయము, నిర్గమాకాండము 4వ అధ్యాయము చూస్తే, నేను నోటి మధ్యము నాలుక మధ్యము గలవాడని యెహోవాతో చెప్పగా, యెహోవా 11వ వచనం చదువు. యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవారినే గాని, చెవిటి వారినే గాని, దృష్టి గలవారినే గాని, గుడ్డివారినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పును. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వారిని పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదు. ఎంత అద్భుతమండి. నోరే లేదన్నాడు మోషే, మాట్లాడటమే రాదన్నాడు. నేను నత్తివాడిని, నోటి మాన్యత కలిగిన వాడిని అన్నాడు. కానీ ఏమైందండి? దేవుడేమంటున్నాడు?
నడోరా బాబు, నీ నోటికేమి మీ అన్న నోటికి కూడా నేను మాటలు అందిస్తానంటున్నాను. మన నోరు తెరిస్తే మత్తి ఉండదు అన్నమాట. వంశీ ప్రారంభంలో కృతజ్ఞత అని పలకమంటే పలకలేకపోయేవాడు. కానీ సేవకు వచ్చిన తర్వాత దేవుడు ఆ పదాన్ని పలకడానికి సహాయం చేశాడు. నత్తివాణినే కానీ గుడ్డివాణినే కానీ సృజించిన వాడు దేవుడండి. దేవుడు పలికిస్తాడు. మనిషి నిలబడడం మనకి. ఒక మనిషిని నిలవబెడితే జేమ్స్ గారు అన్నాడు కదా, 5 రోజుల్లో 5 పాలసీలు అయిపోయినాయి. సంవత్సరం అంతా తిరిగినందుకు పనిష్మెంట్ ఇవ్వాల్సింది అనుకున్నాను దేవుడు. చివరిలో కాదండి, ప్రయాసపడటం మనం ఇది కాదు. దేవుడు ఏర్పాటు చేశాడు, సంతోషం. కానీ మనం మనకి ఇచ్చినటువంటి దానిలో నమ్మకంగా పనిచేయాలని. పనివాడు జీతానికి పాత్ర. ప్రతిరోజు పని చేయాలి. పని చేయకుండా బైబిల్ చెప్తుంది, పని చేయకుండా ఆహారం తినొద్దని. మీరు చదువుకున్నారు, మీకు తెలుసు బైబిల్ నాకంటే ఎక్కువ. పని చేయకుండా తినకూడదు. ఏదో పనుల కోసం కాదు, దేవుడు మనకిచ్చిన పనిని నమ్మకంగా. ఆయన పాస్టర్ అంటారు, మాస్టర్ అంటారు, కరెక్టే. ఆ రెండు కానప్పటికీ కూడా బిరుదులు ఇచ్చారు. మరి దేవుడు ఏం చేద్దాం, బైబిలే చెప్తుంది. కాని వారికంటే ఆయన బిరుదులు ఇస్తాడండి. కానీ బిరుదులు కాదండి, ప్రభు కొరకు పని లేనప్పుడు మాలాంటి వాళ్ళు ఇంకెక్కువ పని చేయాలి. ఏ పని మాకు డ్యూటీగా లేనప్పుడు దేవుడు మీకు కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు. ఆ డ్యూటీస్ చేసి దేవుని పని కూడా చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. అయితే పని లేని మాకు మాత్రం మీకంటే ఎక్కువ బాధ్యత, ఎక్కువ లెక్క మమ్మల్ని అడుగుతాడు. కాబట్టి మా పనులు మేము చేసుకోవాలి. రెండవది, దేవుడు మాకు అప్పగించిన పనిని కూడా చేయాలి. కాబట్టి మీకు 60 సంవత్సరాలకి ఒక 2 సంవత్సరాలు వెనకబడి ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుంచి అన్ని పనులు ఆపేసి దేవుని పని చేయాలని దేవుని పేరట బ్రతిమలాడుతున్నారు. ఎందుకేనంటే మన సమయం మన చేతిలో లేదు. ఇప్పుడు మాట్లాడుతున్న దిగిన తర్వాత నా పరిస్థితి ఏంటో నాకు తెలియదు. మన ఆయుష్కాలం ఆయన చేతిలో ఉంది. యోగ గ్రంథం చెప్తుంది, నరుడంట కొద్ది దినముల వాడై ఉన్నాడట. కానీ కొద్ది దినాల నుంచి దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన దినాలు దేవుడు మనకి ఆయుష్కాలంగా ఇచ్చాడు. అవునా కదా? ఎంతోమంది కొద్ది గంటల వారుగా ఉంటున్నారు, కొన్ని వారం రోజుల వారుగా ఉంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే మనం వినలేనన్ని వార్తలు వినొచ్చు. నిజంగా మా పిల్ల గురించి కూడా సాక్ష్యం చెప్పాలి నేను. ఎందుకంటే 10 రోజుల నుంచి జోబి ఆహారం లేదండి. హేనాకి 10 రోజుల నుంచి తనకి ఒకవైపు మోషన్స్, వామిటింగ్స్, ఇన్ఫెక్షన్, ఫీవర్, ఒకటి కాదండి, అన్నీ ఒకసారి ఆవరించేసింది. కానీ దేవుడు నిన్నటి దినమేనండి కొంచెం ఆహారం తీసుకుంది. అంతకుముందు 2 రోజులు కొంచెం మజ్జిగ రసం తాగింది. నిన్న కొంచెం మజ్జిగ జ్యూస్లా చేసి ఇచ్చాం, అన్నం వేసి మిక్సీలో. అలాగా రాత్రి మాత్రం కొంచెం ఆహారం తీసుకుంది. దేవుని కృపను బట్టి నిన్నటి నుంచి ఆడుకుంటుంది. నిజంగా చాలా భయంగా అనిపిస్తుంది చిన్నపిల్లలకు వచ్చినప్పుడు. పసిపిల్లలు వాళ్ళ బాధ చెప్పలేక, వాళ్ళ మూలుగులు, వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా కనికరం వేస్తుంది. పెద్దోళ్ళ మీద కోపం వస్తుంది కానీ చిన్నపిల్లల మీద కోపం రాదు. ఎందుకంటే వాళ్ళ బాధలు చూడలేము. ఎందుకంటే ఇంతకుముందు 2 పిల్లల్ని పెంచాను కాబట్టి వాళ్ళు ఎప్పుడు బాగోపోయినా నా దగ్గరే ఉంటారు. కాబట్టి వాళ్ళని చూసినప్పుడు నిజంగా వాళ్ళు ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా భయంగా అనిపిస్తుందండి. ఒకసారి నాకేమైపోద్దో అన్నంతగా అనిపిస్తుంది. అంటే అంత లోపలికి నేను వెళ్ళిపోయినని కాదు, కానీ వాళ్ళు పడుతున్న బాధను చూసినప్పుడు అంత కలతగా అనిపిస్తుంది. కానీ ఎన్నో సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు అంటే దేవుడు, ఆయన కొరకు మనం ఏదన్నా చేయాల్సిన బాధ్యత ఉందండి. వీళ్ళందరూ కష్టపడుతూ తన్నులు తింటూ కష్టమైన క్లిష్టమైన ఆహార పదార్థాలు తింటూ వాళ్ళు ఎందుకు నిలబడ్డారు అని అంటే దేవుని కొరకు ఈరోజు వాళ్ళ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని, అంటే దేవుని మాట విన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఈరోజు బైబిల్లో ఇన్ని పేజీలు వ్రాయబడి ఉన్నాయంటే ఈరోజు మన జీవితాలలో కూడా కనీసం మన గురించి
ఒక బుక్ రాయబడని అవసరం లేదు, కానీ జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. జీవ గ్రంథంలో పేరు లేకపోతే ఎంతమందికి సహాయం చేసినా, ఎన్ని సత్కార్యాలు చేసినా ఇది నేను ముఖ్యంగా నా సోదరుడికే చెప్తున్నా. ఎన్ని సత్కార్యాలు చేసినా నేను ఏనాడో చెప్పదలుచుకున్న మాట ఇది, నేను ఇప్పుడు ఇండైరెక్ట్గా చెప్తున్నాను, డైరెక్ట్గానే చెప్పవలసిన మాట అది. కానీ ఈరోజు మన ప్రభు కొరకు ఏదైనా చేయాలి. మీతో పాటు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి మాట్లాడే ఛాన్స్ లేనప్పుడు మన మాట వినేవాడిని వెతుక్కోవాలి, మన దేవుని గురించి వినేవాడిని వెతుక్కోవాలి, వాడిని స్నేహితుడిగా చేసుకోవాలి. అన్యజనులతో స్నేహం చేయటం వల్ల అన్యజనులం అయిపోతాం. వ్యభిచారితో స్నేహం చేయటం వల్ల వ్యభిచారిగా బైబిలే చెప్తుంది. విగ్రహంతో స్నేహం చేయటం వల్ల విగ్రహంగా మారిపోతాం. నీ స్నేహితుడు ఎవడో చెప్పు అంటే మనమేంటో మన అమ్మ చెప్పుద్ది. కాబట్టి మన ప్రభు కొరకు ఈ భక్తులను గురించి వింటున్నప్పుడు కీర్తనాకారుడు ఎలాంటి పరిస్థితులలో అతను తేబడ్డాడు, ఎలాంటి పరిస్థితులలో నిలవబడ్డాడు, ఏ శక్తితో గొలియాతుని గెలిచాడు, ఈరోజు సింహాసనం మీద కూర్చుండి దేవుని మందసాన్ని తీసుకొస్తూ ఒక చిన్న పిల్లోళ్ళలాగా ఎంత ఎంజాయింగ్, అసలు దేవుణ్ణి ఆరాధించడంలో దిట్టగలిగిన వాడిగా ఎంతగా తన లైఫ్ స్టైల్ని దేవుడు మార్చాడు అనేది చూసినప్పుడు నిజంగా అద్భుతం. అందుకని అంటున్నాడు దావీదు, యెహోవా నా బలమా, ఆయనంత వర్ణన ఏ భక్తుడు వర్ణించలేదు. ప్రభు నా ప్రాణమా, నా అంతరంగమా. అద్భుతం. అంటే సమస్తము కూడా దేవుని చేతిలో పెట్టేశాడండి దావీదు. తన జీవితాన్ని తెచ్చి దేవుని చేతిలో పెట్టేశాడు. అందుకనే దావీదుకి అంత ఘనత. 140 ఇంచుమించు కీర్తనలు ఆయన రాశాడు. ఎక్కడ చూసినా తగులుతూ ఉంటాడు. ప్రకటన గ్రంథం వరకు తగులుతూనే ఉంటాడు. దావీదు అనేటువంటి మహాభక్తుడు అని చెప్పచ్చు, ప్రజ్ఞాశాలి అని చెప్పచ్చు. భయపడింది అన్నమాట ఆయన గురించి, ప్రజ్ఞాశాలి. కాబట్టి ఈరోజు ఈ జీవాన్ని దేవుడు ఇచ్చినప్పుడు మనం నోరు తెరిస్తే నింపుతాడు. ఇందాక అన్నారు కదా, వివేచన కలిగి ఇస్తాడండి. కరెక్ట్గా మనం ఆ స్పాట్లో నిలబడతాం, నిలబెడతాడు. మనం నిలబడతాం కాదు, మనం మంచం మీద నుంచి చేసిన, వాష్రూమ్ నుండి చేసిన వింటాడు ప్రార్థన. ఆయనకి ఇగో లేదు దేవుడికి. ఆయనకి ఒక్కటే ప్రేమ, ఏంటంటే నా బిడ్డ మొర్ర పెడుతున్నాడు. అది ఆయన మన యొక్క పర్సనాలిటీ చూసే లెక్కైనా, లేకపోతే మన విద్యా వ్యవస్థను చూసే లెక్కైనా, మన పరిస్థితుల ప్రభావాన్ని చూసే లెక్కైనా మన ముఖం కూడా చూడకూడదండి. కానీ ఆయన అసలు అవన్నీ ప్రక్కన పెడతాడు. నా బిడ్డ మొర్ర పెట్టాడా లేదా అన్నది మాత్రమే ఆయన చూస్తాడు. అందుకనే దావీదు భక్తుని అంటున్నాడు, బాగుగా తిరుగు, ఇంకా నేను నింపుతా. ఈ కీర్తన రాసిన తర్వాత మళ్ళీ డబల్ రాశాడు. మళ్ళీ ఇంకా తర్వాత ఇంకా ఇంచుమించు 80 కీర్తనలు 70 కీర్తనలు రాశాడు. అద్భుతం కదా. అంటే ఇంకా నింపబడిన తర్వాత చివరికి వచ్చేసరికి ఇక స్తుతే తంబూరుతో, నాట్యంతో, సితారాతో, అన్ని స్వరమండలములతో ఇక స్తుతులే చెప్పడం. అంటే దేవుడు నింపిన తర్వాత ఏ నోరైనా స్తుతియాగంగా మారిపోతుంది. దానినే స్తుతియాగము అంటారు. అంటే స్టాప్ లేదు. ఇక ఆయన్ని, ప్రభువుని ప్రతి కోణంలో స్తుతించడానికి మనం నోరు తెరవాల్సిందని. అందుకనే మీ స్వరము పరలోకంలో వినబడాలంటాను. అది ఎప్పుడే వినబడుతుంది అంటే నోరు తెరిచినప్పుడే దేవుడు నింపుతాడు. నువ్వు ఒకటి పలుకుతూ ఉంటే రెండోది నీ నోటికి అందుద్ది. నోరు మూసుకుని కూర్చుంటే ప్లాస్టర్ వేస్తాడు. మూసుకుని కూర్చోరా కలగకుండా. కానీ నోరు తెరవబడినప్పుడే, స్వరమెత్తి పాడినప్పుడే స్వరం సాగుద్దండి. నా స్వరం ఇంతవరకే అని అనుకోకూడదు. శృతి పోట్లాడినప్పుడు పెద్ద స్వరం వస్తుంది.
కోపం వచ్చినప్పుడు పెద్ద స్వరం వస్తుంది, కానీ పాటలు పాడడానికి మాత్రం ఇక్కడే ఉంటారు. ఇంతే, ఇక ఇంతే. కానీ ఇంత సాగదీయడానికి నోరు తెరిచినప్పుడే దేవుడు దాన్ని సమృద్ధిగా నింపుతాడు. ఆయన ఒకవేళ విలాపంతో నింపినా అది మన నోటికి తేనె. నింపటమే ముఖ్యం. నింపేది ఎందుకు కొరకు అని అంటే ఇతరుల ఆశీర్వాదం కొరకు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేసినప్పుడు అంట యోబుకి మునుపటి స్థితితో పాటు డబ్బలు వచ్చిందంట, రెట్టింపు ఘనత వచ్చిందంట. మన నోరు ఇతరులకు ఆశీర్వాదకరమైతే వాళ్ళకు ఒక రెట్టు ఘనత అయితే వాళ్ళు స్వస్థత మాత్రమే పొందుకున్నారు, కానీ యోబు ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ ఆశీర్వాదం బిగబట్టబడుతుంది అంటే మన నోరు మాట్లాడట్లేదని లెక్క. ఏదైనా ఒక పనిముట్టును వాడుతూ ఉంటేనే దానికి పదును ఉంటుంది. వాడకుండా ప్రక్కన పడేస్తే ప్రతి వస్తువు, అది స్టీల్ అయినా ఇనుమైనా ఏదైనా తుప్పు పడుతుంది. మన నోరు కూడా అంతే. మన మరీ మట్టి గట్టిపడిపోద్ది, మన జిగట మట్టి. పైగా దానికి తడుపు అనేది లేకపోతే అది రాయి కంటే భయంకరంగా తయారవుతుంది. కాబట్టి నోరు తెరవబడినప్పుడే దేవుడు నింపుతాడు. నోరు తెరవనంత కాలము కూడా మనము ఆశీర్వాదము పొందలేము. ఆశీర్వాదానికి అరగజం దూరంలో ఉంటాము, కానీ దాన్ని మనం భక్తిహీనుడంట, సోమరంట నోటికి అడిగి గిన్నె వస్తుందంట. నోటి వరకు గిన్నె రావాలనుకున్నాడంట, కానీ నోరు తెరవకుండా ముద్ద మాత్రం లోపలికి వెళ్ళాలనుకుంటాడంట. అది వాడు సోమరి. ఆ గిన్నె ఎత్తనైనా ఎత్తడంట. ఆ గిన్నెలో అన్నం లోపలికి రావాలనుకునే అంత సోమరతను క్రైస్తవుడిగా ఉండదు. మనం చక్కగా ప్రభువుని ఆరాధిస్తూ ఉండాలి. చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ ఉండాలి. ప్రభువుని నువ్వు ఎంత ఘనపరుస్తావో దేవుడు నిన్ను అంత ఘనపరుస్తాడు. దేవుణ్ణి ఎంత హెచ్చిస్తావో దేవుడు నిన్ను అంత హెచ్చిస్తాడు. మనం ఏమి చేస్తే ఆయన దానికి డబల్ చేస్తాడు. ఆయన అచ్చి ఉండే దేవుడు కాదు. కాబట్టి మనం నోరు తెరవడానికి ప్రయత్నించాలి. అందుకని మనం నోరు తెరవడం నేర్చుకోవాలి. నోరు తెరవడం అంటే ప్రభువుని స్తుతించుట, ప్రభువుని ఘనపరచుట, ప్రభు నామాన్ని బట్టి పాటలు పాడుట, ప్రభువుని కీర్తించుట, ప్రభుకి సాగిల పడుట. ఏదో ఒక పాట పట్టుకుంటుంది. ఎవరు నాకు గుర్తురాడు. జానకి వాడు మదర్ ఆమెకు చదువు లేదు, బైబిల్ చదువుకోలేదు. కాబట్టి ఆ చర్చి ఆ ఇంటి ఎదురుగుండానే ఉంటుంది. ఆ మైక్లో వచ్చే పాటలు శ్రద్ధగా వింటదంట. శ్రద్ధగా విని ఆ మాటలే బైబిల్లో మాటలుగా ఆవిడ జ్ఞాపకం ఉంచుకుని ఆ పాటలు ఎత్తి ప్రార్థన చేస్తుంది. ఒకరోజు ఎలాక మీకు అని అంటే ఆవిడ చెప్పుకొచ్చారమ్మా, నాకు చదువు లేదు కదా, మైక్లో వచ్చేటువంటి దేవుడి పాటలు వింటాను, ఆ పాటల్లో ఉన్నదే బైబిల్లో ఉందని అనుకుంటాను, ఆ మాటలు గుర్తుపెట్టుకుని ప్రార్థన చేస్తానమ్మా, ఆ మాటలు గుర్తుండేటట్టు మాత్రం దేవుడు నాకు ఆయన కృపనిచ్చాడు అని చెప్పారు. మనకి దేవుడు అద్భుతమైన మన తల్లిదండ్రులు చదువునిచ్చారు, బైబిల్ చదివే జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు ఇచ్చాడు, బైబిల్లో ఉన్న సారాంశాన్ని వివేచించగలిగే జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు నోరు తెరిచి ఎవరికైనా 2 మాటలు చెప్తే ఏం నష్టమైపోద్ది, ఏం కండ కరిగిపోద్ది. వీళ్ళందరూ ప్రభు మెదడు దొరికింది, మాకు తేనె దొరికింది అంటున్నారు కదా. ఈ తేనె ఎవరికైనా 2 చుక్కలు పోయిరాదు ఏమండి? తేనె బలమే కాదు, ఈ బలాన్ని కొంత ఇవ్వు. రక్తం ఇస్తేనంట కొత్త రక్తం ఎక్కుతుందంట, మంచి ఆరోగ్యం అండి. కాబట్టి ఇది ఈ రక్తాన్ని వాక్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క శరీర రక్తాలు కూర్చున్నటువంటి మనం తప్పకుండా షేరింగ్ అనేది ఉండాలి. ఆ షేరింగ్ కావాలంటే మనం క్యారింగ్ చేయాలి. మన దగ్గర నుంచి మనం కూడా తీసుకోవాలి, మొయ్యాలి.
అంత భారాన్ని మొయ్యాలి. మోసినప్పుడే షేరింగ్ అనేది వస్తుందండి. కాబట్టి అటువంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా ఇచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభు తన మాటలు దీవించుగాక. ఆమేన్.